అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. మహాశయులారా, హిజ్రత్ నేర్పే పాఠాల్లో సమతౌల్యం, మధ్య మార్గం ముఖ్యమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరియు ఆయన సహచరుల జీవితాన్ని మనం గమనించినట్లయితే మక్కాలోని 13 సంవత్సరాల్లో వారు ఏ విధమైన నమ్మకాన్ని, ఏ విధమైన యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అదే విధమైన యొక్క విశ్వాసం, అదే విధమైన నమ్మకం మదీనాకు వలస వెళ్ళిన తర్వాత, అక్కడ ఒక సత్సమాజం స్థాపించబడిన తర్వాత స్పష్టమైన విజయం మక్కా విజయం రూపంలో వారికి లభించిన తర్వాత కూడా మనకు కనబడుతుంది. ఎక్కడాను వారు అతిగా వ్యవహరించినట్టు కానీ, అతిగా మాట్లాడినట్లు కానీ, అతిగా నడుచుకున్నట్లు కానీ మనం గమనించం. అదేవిధంగా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా అంతిమ విజయం మాత్రం దైవ భీతిపరులకే అన్న యొక్క పాఠాన్ని సైతం హిజ్రత్ మనకు నేర్పుతుంది. వ ఇన్నల్ ఆఖిబత లిల్ ముత్తఖీన్, నిశ్చయంగా అంతిమ విజయం అనేది దైవ భీతిపరులకే సొంతమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక చరిత్ర మొత్తాన్ని మనం తిరిగేసిన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో నాటి నియంతగా ఉన్న నమ్రూద్ కొంతకాలం తను జయించినట్లుగా జయించే సకల యొక్క సౌకర్యాలు తన వద్దే ఉన్నట్టుగా కనిపించినప్పటికీ అంతిమంగా విజయం మాత్రం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి వరించింది. హజరత్ మూసా అలైహిస్సలాం వారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, అనా రబ్బుకుముల్ ఆలా, నేనే మహోన్నత ప్రభువుని అని బీరాలు పోయిన ఫిర్ఔన్ దాదాపు దశల్లో తనదే పైచేయిగా అనిపించినప్పటికీ తనకు అడ్డు వస్తారు అన్న యొక్క కేవలం సందేహంతో 70,000 యొక్క పసికందుల్ని పొట్టన పెట్టుకున్నప్పటికీ అంతిమ విజయం మాత్రం ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి దక్కింది. ఇలా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని సైతం మనం అధ్యయనం చేసినట్లయితే 13 సంవత్సరాలు వారు పడరాని యొక్క పాటు పడ్డారు, భరించరాని యొక్క బాధను భరించారు. అయితే అంతిమంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విజయం ప్రాప్తించింది. హిజ్రత్ నేర్పే మరో పాఠం ఓర్పు, సహనం. బాగా మనం గమనించినట్లయితే దాదాపు 13 సంవత్సరాలు మక్కాలో విశ్వాసులు నానా హింసలకు, చిత్రహింసలకు గురయ్యారు. కొందరిని నిప్పుల మీద పడుకోబెడితే, మరికొందరిని సాపల్లో చుట్టేసి పొగెట్టడం జరిగింది, ఇంకొందరిని సంపడం జరిగింది. ఇలా అనేక విధాల యొక్క ఇబ్బందులని 13 సంవత్సరాల కాలంలో విశ్వాసులు ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడా వారు మితిమీరి ప్రవర్తించినట్లు కానీ, ఎవరి మీదైనా దాడికి దిగినట్లు కానీ, ఎవరినైనా ప్రతిగా హత్య చేసినట్లు కానీ మనకు మొత్తం 13 సంవత్సరాల జీవిత చరిత్రలో కనబడదు. ఎందుకంటే అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సబరన్ యా ఆల యాసీర్ అన్నట్టు అలాంటి ఇబ్బందులకు, ఇక్కట్లకు, చిత్రహింసలకు గురైన ప్రతి ఒక్కరిని సహనం గురించి బోధ చేశారే తప్ప ఎక్కడాను మీరు ఎదురు తిరగండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించలేదు. కనుక
దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, మనం నివసించే దేశం, ప్రాంతం, అక్కడి సైతం పరిస్థితులు ఒకవేళ ఆ విధమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నట్లయితే ఓర్పు సహనాల్ని ముందుగా మనం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ ఇబ్బందులను, ఇక్కట్లను ఓర్చుకుంటేనే మన హక్కుల పోరాటం మనం చేయాల్సి ఉంటుంది. అభిమాన సోదరులారా, హిజ్రత్ నేర్పే పాఠాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ ఈ చివరి పాఠంతో నా మాటను నేను ముగిస్తున్నాను. హిజ్రత్ నేర్పే పాఠం అది ఎదుటి వ్యక్తి యొక్క శ్రేయాన్ని కోరుకోవడం. మనం విద్యార్థులమవ్వచ్చు, మనం స్నేహితులమవ్వచ్చు, మనం వ్యాపారవేత్తలమవ్వచ్చు, ఏ రంగానికి చెందిన వారమైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వారమైనా కావచ్చు. అయితే మనం ఎక్కడ ఉన్నా తోటి ప్రజల శ్రేయాన్ని మనం కోరుకునేవారుగా ఉండాలి. ఒకవేళ ప్రజలు తప్పు చేస్తుంటే, చెడు మార్గాన నడుస్తూ ఉంటే వారిని హితోపదేశం చేసి మంచి వైపునకు ఆహ్వానించాల్సిన వారమై ఉండాలి. ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదుటి వ్యక్తి యొక్క శ్రేయాన్ని కోరడంలో అగ్రభాగాన ఉన్న యొక్క అంశం, మార్గం మరిచి ఏ తలుపు తట్టాలో, ఏ పిలుపు వినాలో తెలియక తికమక పడే యొక్క ప్రజల్ని నిజమార్గం వైపునకు, రుజువర్తనం వైపునకు, సత్యధర్మం వైపునకు, అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం ఎంతో అవసరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ సందర్భంగా అంత సంక్లిష్ట స్థితిలో సైతం ప్రజల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం ఆయన మరచిపోలేదు. ఈ ప్రయాణ సందర్భములో ఆయన చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించిన వారు దాదాపు 30 మందికి దగ్గర ఉన్నారు అంటే ఆశ్చర్యమేస్తుంది. మహాశయులారా, ఇలాంటి మరెన్నో పాఠాల్ని హిజ్రత్ మనకు నేర్పుతుంది కనుక వీటిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఆశయాల్ని సైతం, ఆ పాఠాల్ని సైతం మనం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ప్రయత్నిస్తారన్న పూర్తి నమ్మకంతో మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. ఇంతకాలం మా ఈ కార్యక్రమాన్ని ఆదరించినందుకు, శ్రద్ధగా ఆలకించినందుకు, తప్పులు దొర్లి ఉంటే మన్నించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్షాఅల్లాహ్ మరో మంచి మాటతో, మరో మంచి సందర్భంలో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్.